వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి గద్యఖండ్లోని ఫస్ట్ లెసన్ బడే బాయి సాహబ్ అనేటువంటి లెసన్లోని పార్ట్ 3 వీడియో గురించి తెలుసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో అయితే పేజ్ నెంబర్ 49లో ఇది లాస్ట్ పార్ట్ అండి. ఈ వీడియోలో మనము ఈ థర్డ్ దీని గురించి తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో చోటా భాయ్ తమ్ముడు వచ్చేసి ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అన్న ఫెయిల్ అయిపోవడం జరిగింది. అప్పుడు అన్నయ్య తమ్ముడిని నువ్వు ఒక ఎగ్జామ్ పాస్ అయిపోవడంతో అన్నీ వచ్చేసినట్టు కాదు అని చెప్పేసి తమ్ముడిని మందలించడం జరిగింది. దాంతో తమ్ముడికి అప్పటి వరకు ఉన్నటువంటి ఆత్మసమ్మాన్ ఆత్మవిశ్వాస్ అనేటువంటి మళ్ళీ మొత్తం కంప్లీట్గా పోవడం జరిగింది. ఫిర్ లుప్త్ హో గయా ఔర్ ఫిర్ చోరోం కా సాత్ జీవన్ కాట్నే లగా. మళ్ళీ తిరిగి ఇంతకుముందు ఏ విధంగా అయితే మెల్లగా ఆడుకొని అన్నకు కనపడకుండా తిరిగి దొంగలాగా ఏ విధంగా మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోయేవాడో ఆ విధమైనటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ देखिए थर्ड यह पेज नंबर 49 इन योर टेक्स्ट बुक. फिर सालाना इम्तिहान हुआ और कुछ ऐसा संयोग हुआ कि मैं फिर पास हुआ और भाई साहब फिर फेल हो गए. देखिए यहाँ फिर सालाना इम्तिहान का अर्थ है एनुअल एग्जाम्स मళ్ళీ జరిగాయి. और कुछ ऐसा संयोग हुआ, संयोग का अर्थ है कोइंसिडेंस, यादृच्छिకంగా మై ఫిర్ పాస్ హువా, నేను మళ్ళీ పాస్ అయ్యాను. నేనంటే ఎవరు ఇక్కడ? తమ్ముడు మళ్ళీ పాస్ అయ్యాడు. ఔర్ బాయి సాహబ్ ఫిర్ ఫెయిల్ హోగే, అన్నయ్య మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. మైనే బహుత్ మెహనత్ నహీ కి, నేను చాలా కష్టపడలేదు. మెహనత్ కా అర్థం పరిశ్రమ, నేను ఎక్కువ కష్టపడలేదు. పర్ నజానే కైసే దర్జేమే అవ్వల్ ఆగయా, కానీ ఎలా వచ్చిందో తెలీదు ఈసారి కూడా నాకు దర్జే కా అర్థం కక్షామే అవ్వల్ కా అర్థం ప్రథమాయా, ఈసారి నేను క్లాస్లో మళ్ళీ ఫస్ట్ రావడం జరిగింది. मुझे खुद अचरज हुआ, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాయి సాహబ్ నే ప్రాణాంతక్ పరిశ్రమ కియా, బాయి సాహబ్ నే ప్రాణాంతక్ పరిశ్రమ, ప్రాణాంతక్ అంటే బహుత్ మెహనత్ కియా, చాలా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళు చదివారు. కోర్స్ కా ఏకేక్ శబ్ద చాట్ गए थे. 10 बजे रात तक, इधर 4 बजे भोर से उधर 6 से 9:30 तक स्कूल जाने के पहले. మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు. ఏ విధంగా అంట, కోర్స్ కా ఏకేక్ శబ్ద చాట్ గయే, ఆ బుక్లోని ప్రతి పదాన్ని కూడా చాట్ గయే కర్నే స్వాద్ లేనా, జబాన్ సే సಮೇట్నా, అంటే మొత్తం నోటికి బట్టి పట్టేశాడు అన్ని పదాలన్నీ కూడా. ఇంకా 10 బజే రాత్ తక్, రాత్రి 10 గంటల వరకు. అదేవిధంగా 4 బజే భోర్ సే, భోర్ కా అర్థం ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి 9:30 వరకు. అదేవిధంగా ఉదయం 6 నుంచి మార్నింగ్ 9:30 వరకు. స్కూల్కి వెళ్ళే ముందు వరకు కూడా చదువుతూనే ఉన్నాడు. బుక్లోని ప్రతి పదాన్ని కూడా నమిలేస్తూ ఉన్నాడు. ముద్రా కాంతిహీన్ హో గయి హై, ముద్రా కాంతిహీన్ హోనా इसका अर्थ है చెహరే మే కోయి చమక్ నహీ, మళ్ళీ ఫెయిల్ అయిపోయేసరికి మా అన్నయ్య మొహంలో కళ మొత్తం తగ్గిపోయింది, చాలా బాధగా ఉన్నాడు. మగర్ బేచారే ఫెయిల్ హో గయే, కానీ ఇంత కష్టపడ్డాడు కానీ పాపం ఆయన ఫెయిల్ అయిపోయాడు. ముజే ఉన్ పర్ దయా ఆతీ థీ, నాకు ఆయన మీద దయ కలుగుతుంది, జాలి కలుగుతోంది. నతీజ్ సునాయా గయా తో వహ్ రో పడే, నతీజ్ సునానా అర్థ హై పరిణామ్, రిజల్ట్ రావడంతో రిజల్ట్ వహ్ రో పడా, ఇక మా అన్నయ్య ఏడ్చాడు. పాపము మళ్ళీ ఫెయిల్ అయిపోయానని చెప్పేసి ఏడ్చాడు. ఔర్ మై బీ రోనే లగా, మా అన్నయ్య ఏడ్చేసరికి నేను కూడా ఏడవడం జరిగింది. నతీజా కా అర్థం హై పరిణామ్, ఎగ్జామ్స్ రిజల్ట్ వినిపించడంతో, ఎగ్జామ్ రిజల్ట్ రావడంతో మా అన్నయ్య ఏడ్చాడు. మా అన్నయ్య చూసి ముజే బీ రోనే లగా, మై బీ రోనే లగా, నేను కూడా ఏడ్చాను. अपने पास होने की खुशी आधी हो गई, मैं भी फेल हो गया तो होता तो भाई साहब को इतना दुख ना होता, लेकिन विधि की बात कौन टाले. మా అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు, మా అన్నయ్య ఏడుస్తుండేసరికి నేను ఏడ్చాను. అయితే నేను పాస్ అయ్యాను అనేటువంటి ఆనందము నాకు సగమైపోయింది, తగ్గిపోయింది. నేను పాస్ అయ్యాను అనేటువంటి ఆనందము, మా అన్నయ్య ఫెయిల్ అయిపోయాను అనేటువంటి బాధతో నా ఆనందము తగ్గిపోయింది. मैं भी फेल हो गया होता,
నేను కూడా ఫెయిల్ అయి ఉంటే భాయి సాబ్ కో ఇతనా దుఃఖ్ నా హోతా, మా అన్నయ్య ఇంత బాధపడేవాడు కాదు. లేకిన్ విధికి బాత్ కౌన్ టాలే అని ఈ విధిని ఎవరు తప్పిస్తారు? కౌన్ టాలే, కౌన్ రోక్తా హై, కౌన్ హటాతా హై, ఎవరు అవాయిడ్ చేస్తారు? ఎవరు కూడా విధిని ఎవరు కూడా ఆపలేరు. మా అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు పాపం, కష్టపడి చదివాడు కానీ నేను కష్టపడలేదు కానీ పాస్ అయిపోయాను. ఇదంతా కూడా విధి, ఎవరు కూడా దీన్ని తప్పించలేరు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. మేరే और भाई साहब के बीच में अब केवल एक दर्जे का अंतर और रह गया. ఇప్పుడు నాకు మరియు మా అన్నయ్యకు మధ్య కేవలము ఏక్ దర్జేకా అంతర్, ఒక క్లాస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. మా అన్నయ్య మళ్ళీ ఫెయిల్ అయిపోవడం వలన మళ్ళీ 9th క్లాస్లోనే ఉన్నాడు, నేను 8th క్లాస్కి వచ్చాను. ఇప్పుడు మా అన్నయ్యకు నాకు కేవలము ఒక క్లాస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. మేరే మన్ మే ఏక్ కుటిల్ భావన ఉదయ్ हुई कि कहीं भाई साहब 1 साल और फेल हो जाए तो मैं उनके बराबर हो जाऊं. అయితే ఇప్పుడు మా అన్నయ్యకి నాకు ఒకే క్లాస్ డిఫరెన్స్ ఉండేసరికి మేరే మన్ మే ఏక్ కుటిల్ భావన, నా మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. కుటిల్ భావన, కుటిల్ భావనకి అర్థం బ్యాడ్ ఐడియా. నా మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏమని చెప్పేసి, కహీ భాయి సాబ్ 1 साल ఫెయిల్ హో జాయే, మా అన్నయ్య ఇంకొకసారి కనుక ఆ క్లాస్లో ఫెయిల్ కనుక అయిపోతే మై ఉన్కే బరాబర్ హో జావు, నేను మా అన్నయ్య అప్పుడు ఈక్వల్ క్లాస్లో ఉంటాం. అప్పుడు నేను కూడా 9th వెళ్ళిపోతాను, మా అన్నయ్య ఫెయిల్ అయిపోతే మళ్ళీ మా అన్నయ్య 9th చదువుతాడు అని చెప్పేసి నాకు మనసులో ఆలోచన వచ్చింది. ఫిర్ వహ్ కిస్ ఆధార్ పర్ మేరీ ఫజీహత్ కర్ సకేంగే లేకిన్ మైనే ఇస్ విచార్ కో దిల్ సే బల్పూర్వక్ నికాల్ డాలా. అంతేకాకుండా అప్పుడు నేను మా అన్నయ్య ఇద్దరం ఒకే క్లాస్లో అయితే ఇక అప్పుడు మా అన్నయ్య నన్ను మేరీ ఫజీహత్ కర్ సకేంగే, కైసే కర్ సకేంగే, అప్పుడు నన్ను ఏ విధంగా నిందిస్తాడు, అప్పుడు ఎలా తిడతాడు. లేకిన్ మైనే ఇస్ విచార్ కో దిల్ సే బల్పూర్వక్ నికాల్ డాలా, ఈ విధంగా నాకు చెడు ఆలోచన వచ్చింది కానీ నేను ఆ ఆలోచనని నా మనసు నుంచి వెంటనే దాన్ని తీసేశాను. ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలుసుకొని వెంటనే నా మనసు నుంచి ఆ ఆలోచనను తీసేశాను. आखिर वह मुझे मेरे हित के विचार से ही तो डांटते हैं, मुझे इस वक्त अप्रिय लगता है अवश्य, मगर यह शायद उनके उपदेशों का ही असर है कि मैं दनादन पास हो जाता हूँ और इतने नंबरों से. ఆ ఆలోచన మనసు నుంచి తీసేశాను కానీ మళ్ళీ నా మనసుకు చెప్పుకుంటున్నాను, నిజంగా చివరికి ముజే మేరే హిత్ కే విచార్ సే హీ తో డాంట్తే హై, మా అన్నయ్య నా మేరే హిత్, నా మంచి కోసమే ఈ విధంగా నన్ను డాంట్తే హై, డాంట్నాక అర్థం తిట్టుతూ ఉన్నాడు, నా మంచి కోసమే మా అన్నయ్య చెప్తూ ఉన్నాడు. ముజే ఇస్ వక్త్ అప్రీ లగ్తా హై, అప్పుడు ఆ టైం అప్పుడు మా అన్నయ్య తిట్టేటప్పుడు నాకు మా అన్నయ్య మీద కోపం వస్తుంది, మా అన్నయ్య అంటే నాకు ఇష్టం ఉండదు. लेकिन मगर यह शायद उसके उपदेशों का ही असर है, నిజంగా ఇప్పుడు मैं धनाधन पास हो जाता हूँ और इतने अच्छे नंबरों से, ఇంత మంచి మార్కులతో క్లాస్లో ఫస్ట్ వస్తున్నానంటే దానికి కారణము నిజంగానే మా అన్నయ్య ఇచ్చినటువంటి ఉపదేశాలు, మా అన్నయ్య చదువుకోమని తిట్టినటువంటి దాని యొక్క ప్రభావం వల్లనే నేను ఇప్పుడు అన్ని క్లాసులు కూడా వెంటనే పాస్ అవుతూ వస్తూ ఉన్నాను అని మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. ఫస్ట్ ఏమో మా అన్నయ్య ఇంకోసారి కనుక ఫెయిల్ అయిపోతే నేను మా అన్నయ్య ఒకే క్లాస్కి వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకున్నాడు. కానీ వెంటనే మళ్ళీ ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు అని చెప్పి తెలుసుకొని మా అన్నయ్య ఏది చెప్పినా ఏది తిట్టినా కూడా నా మంచి కోసమే చెప్తూ ఉన్నాడు. అప్పుడు తిట్టేటప్పుడు అయితే మా అన్నయ్య అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ మా అన్నయ్య ఆ విధంగా నన్ను చదువుకోమని తిట్టడం వల్లనే నేను అన్ని క్లాసులు పాస్ అవుతూ ఉన్నాను ఇంత మంచి మార్కులతో అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పేరా చూద్దాము. अब भाई साहब बहुत कुछ नरम पड़ गए थे, कई बार मुझे डांटने का अवसर पाकर भी उन्होंने धीरज से काम लिया, शायद अब वह खुद समझने लगते थे कि मुझे डांटने का अधिकार उन्हें नहीं रहा या रहा भी तो बहुत कम. देखिए यहाँ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. अब भाई साहब बहुत कुछ नरम पड़ गए, नरम नरम का अर्थ है సాఫ్ట్. ఇప్పుడు మా అన్నయ్య బాగా మెత్తబడిపోయాడు, చాలా ములాయం హోగే. ఎందుకని కై బార్ ముజే డాంట్నే కా అవసర్ పాకర్ బి, ఎందుకని అంటే మా అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఇంకా అప్పటికే 2 సంవత్సరాలు నేను వరుసగా కంటిన్యూగా పాస్ అవుతున్నాను, మా అన్నయ్య ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. అందువలన మా బ్రదర్ కొంచెము పాపం మా అన్నయ్య సాఫ్ట్ అయిపోయాడు, నన్ను తిట్టడం లేదు. కై బార్ ముజే డాంట్నే కా అవసర్ పాకర్ బి, చాలాసార్లు నన్ను తిట్టేటువంటి అవకాశం వచ్చినా కూడా
उन्होंने धीरज से काम लिया అతడు చాలా ధైర్యంగా వ్యవహరించాడు నన్ను తిట్టకుండా చాలా కామ్గా ధీరజ్ సే యహా ధీరజ్ అంటే ధైర్యం అని కాదు కామ్గా చాలా పేషెన్స్గా వ్యవహరించాడు నన్ను తిట్టలేదు షాయద్ वो खुद समझने लगे थे कि ఇప్పుడు మా అన్నయ్య తనంతట తానుగా అనుకుని ఉండుంటాడు ముజే డాంట్నే కా అధికార్ ఉన్హే నహీ రహా వాడు కంటిన్యూగా పాస్ అవుతున్నాడు నేను ఫెయిల్ అవుతున్నాను ఇప్పుడు నేను తిట్టేటువంటి అధికారం లేదు అని చెప్పేసి అనుకుంటున్నాడో యా ఒకవేళ ఉన్నా కూడా బహుత్ కమ్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి మా అన్నయ్య ఆలోచిస్తూ ఉండవచ్చు అని తమ్ముడు అనుకుంటున్నాడు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ मेरी स्वच्छंदता भी बढ़ी मेरी स्वच्छंदता यह स्वच्छंदता का अर्थ है आजादी నాకు ఇప్పుడు ఫ్రీడమ్ పెరిగిపోయింది బాగా మా అన్నయ్య నన్ను తిట్టడం అవకాశం వచ్చినా తిట్టకపోవడం వలన నాకు ఇండిపెండెన్స్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది मैं उनकी सहिष्णुता का अनुचित लाभ उठाने लगा अब मैं उनकी सहिष्णुता का अर्थ है తన యొక్క మెత్తదనానికి అంటే అతను నన్ను ఏమీ అనకుండా ఉండేసరికి దాన్ని నేను లాభము పొందుతూ ఉన్నాను అంటే దాన్ని అతని యొక్క సహనశీలతను నేను తప్పుగా నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను మా అన్నయ్య ఏమనట్లేదు కదా అని చెప్పేసి నేను దాన్ని ఇంకా ఎక్కువగా వాడుకుంటూ ఉన్నాను मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊंगा మా అన్నయ్య ఏమీ అనట్లేదు నాకు ఇండిపెండెన్స్ పెరిగిపోయింది మా అన్నయ్య సహనంగా ఉంటున్నాడు నన్ను నేను ఎంత ఆడుకొని వస్తున్నా కూడా అందువలన మా అన్నయ్య ఏమనట్లేదు కదా అని చెప్పేసి దాన్ని ఇంకొంచెం నేను ఎక్కువ లాభంగా తీసుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాను ఓకే స్టూడెంట్స్ ముజే కుచ్ ఐసీ ధారణ హుయికి నాకు ఇప్పుడు ఏమని ఆలోచిస్తూ ఉన్నానంటే నా మనసులో ఎలాంటి ఆలోచన కలుగుతూ ఉంది అని అంటే మై పాస్ హీ హో జావుంగా నేను తప్పకుండా పాసే అయిపోతాను నాకు ఆ విధమైనటువంటి ధారణకు అర్థం విశ్వాస్ హుయి నేను తప్పకుండా పాస్ అవుతాను పడు యా నా పడు చదివినా చదవకపోయినా నేను పాస్ అవుతాను మేరీ తక్దీర్ కా అర్థం హై లక్ బల్వాన్ హై నా యొక్క అదృష్టం చాలా ఎక్కువగా ఉంది ఇస్లియే బాయి సాహబ్ కే డర్ సే జో థోడా బహుత్ పఢ్ లియా కర్తా థా వహ్ భీ బంద్ హువా చూడండి ఏమనట్లేదు కదా అని చెప్పేసి నేను చదివినా చదవకపోయినా పాస్ అవుతాను నా అదృష్టం బాగుంది అని చెప్పేసి ఇంతకుముందు అన్నయ్య తిడతాడేమో అన్నటువంటి భయంతో కొద్దో గొప్ప చదివేవాడు ఇప్పుడు ఆ భయం కూడా లేకపోవడం వలన అప్పుడు చదివేటటువంటి ఆ కొద్దిగా కూడా చదవకుండా ఉన్నాడు బి బంధువా ఆ చదవడం అనేటువంటిది కంప్లీట్గా ఆగిపోయింది ఆపేశాడు అతనికి నమ్మకం వచ్చేసింది నేను చదివినా చదవకపోయినా పాస్ అవుతాను నేను ఆడుకుంటున్నా పాస్ అవుతున్నాను నా అదృష్టం బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు नेक्स्ट स्टूडेंट्स मुझे कन कौवे उड़ाने का नया शौक पैदा हो गया था और अब सारा समय पतंगबाजी की ही भेंट होता था फिर भी मैं भाई साहब का अदब करता था और उनकी नजर बचाए कन कौवे उड़ाता था చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు मुझे कन कौवे उड़ाने का कन कौवे का अर्थ है కైట్ గాలిపటం ఎగరేసేటువంటి నయా షౌక్ కొత్త ఇంట్రెస్ట్ అనేటువంటిది నాకు కొత్త రుచి అనేటువంటిది పెరిగింది కొత్త ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరిగింది అబ్ సారా సమయం ఇప్పుడు టైం మొత్తం కూడా పతంగ్ బాజీ అర్థం కైట్ ఫ్లయింగ్ గాలిపటాలు ఎగరేయడంలో నేను సమయం అంతా కూడా గడుపుతూ ఉన్నాను బేంట్ హోతాత నేను గాలిపటాలు ఎగరేయడంలో సమయాన్ని మొత్తాన్ని కూడా గడుపుతున్నాను ఫిర్ బి మై భాయి సాహబ్ కా అదబ్ కా అర్థం రెస్పెక్ట్ ఇజ్జత్ కర్తా థా నేను అయినా మా అన్నయ్యని గౌరవిస్తూ ఉన్నాను ఔర్ ఉన్కి నజర్ బచాకర్ అయితే అతనికి కంటికి కనపడకుండా కన్ కవ్వే ఉడాతా థా గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నాను ఇప్పుడు పూర్తిగా నాకు కొత్త ఇంట్రెస్ట్ అనేటువంటిది కలిగింది ఏంటి అని అంటే గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నాను సమయం మొత్తం కూడా అయినా సరే ఆ విధంగా ఆడుకునేటప్పుడు మా అన్నయ్యకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నాను అయితే ఆయనకి కనపడకుండా నేను గాలిపటాలు మాత్రము ఎగరేస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు नेक्स्ट देखिए मुझे मांझा देना कन्ने बांधना पतंग टूर्नामेंट की तैयारियां आदि समस्याएं सब गुप्त रूप से हल की जाती थी मैं भाई साहब को यह संदेह ना करने देना चाहता था कि उसका सम्मान और लिहाज मेरी नजरों में कम हो गया है ఇంకా నేనేం చేస్తున్నానంట గాలిపటాలకి మాంజాదేనా దానికి గాలిపటాలకి
దారం కట్టడం అనేటువంటిది, కన్నే బాంధన దానికి ఆ సూత్రం అనేటువంటిది, దాని తోకలు కట్టడము, గాలిపటాన్ని తయారు చేయడము, అదేవిధంగా అప్పట్లో పతంగ్ టోర్నమెంట్ గాలిపటాలు ఎగరేసేటువంటి ఆ ఆటల పోటీలు ఏవైతే ఉన్నాయో వాటికి తయారవడము, ఇలాంటి సమస్యలు గాలిపటాలకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అన్ని వాటిని చాలా గుప్త రూప్సే, చాలా సీక్రెట్గా వీటన్నింటినీ చేస్తూ ఉన్నాను మా అన్నయ్యకు తెలియకుండా. मैं भाई साहब को यह संदेह ना करने देना चाहता था कि उनका सम्मान और लिहाज, देखिए यहाँ ఈ పదం అనేటువంటిది లిహాజ్, లిహాజ్ కా అర్థం హై ఇజ్జత్, తన యొక్క రెస్పెక్ట్ అనేటువంటిది తన యొక్క దృష్టిలో నాకు తక్కువ కాకుండా ఈ పనులన్నీ కూడా చేస్తున్నాను. మై బాయి సాబ్, మా అన్నయ్యకు ఏమని చెప్పేసి, నాకు అంటే తమ్ముడు అన్న మీద ఉండేటువంటి గౌరవం అనేటువంటిది పూర్తిగా పోయింది, తన మీద రెస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వడం లేదు, తన దృష్టిలో అన్నయ్య అనేటువంటి చులకన భావం ఏర్పడింది అని మాత్రం నేను ఎప్పుడూ రానిలేదు. మా అన్నయ్య అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంది. మై బాయి సాబ్ కో యహ్ సందేహ్ నా కర్నే దేనా చాహతా థా కి, మా అన్నయ్యకు డౌట్ వచ్చే విధంగా నేను ఏం చేయడం లేదు. మా అన్నయ్య అంటే నాకు గౌరవం తగ్గిపోయింది ఆయన దృష్టిలో అనే విధంగా లేకుండా నేను ప్రవర్తిస్తున్నాను. మై బాయి సాబ్ को यह संदेह ना करने देना चाहता था कि उनका सम्मान और लिहाज मेरी नजरों में कम हो गया है. అతను ఫెయిల్ అయిపోయాడు కాబట్టి అతనంటే ఇష్టం లేకపోవడం, గౌరవం లేకపోవడం అనేది లేదు, నేను అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ओके स्टूडेंट्स, नेक्स्ट पैराग्राफ देखिए. एक दिन संध्या समय हॉस्टल से दूर मैं एक कन कौवा लूटने बेतहाशा दौड़ा जा रहा था. आंखें आसमान की ओर थी और मन उस आकाशगामी पथिक की ओर जो मंद गति से झूमता पतन ओर चला आ रहा था. मानो कोई आत्मा स्वर्ग से निकलकर विरक्त मन से नए संस्कार ग्रहण करने जा रही हो. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకరోజు ఏమైందంట, ఏక్ దిన్ సంధ్యా సమయం, ఒకరోజు ఈవినింగ్ టైంలో హాస్టల్కి దూరంగా ఏక కన్ కవ్వ, ఒక గాలిపటము లూట్నే, గాలిపటముని దొంగిలించడానికి, గాలిపటాన్ని పట్టుకోవడానికి నేను చాలా బేతహాషాగా అర్థమే బినా డర్కే, ఎటువంటి ఏమీ ఆలోచించకుండా నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను. పకడ్నే కేలియే బినా కిసి పర్వాహ్, దాన్ని పట్టుకోవడం కోసము, ఆ గాలిపటాన్ని పట్టుకోవడం కోసము హాస్టల్ నుంచి దూరంగా ఏదో వస్తూ ఉంటే దాన్ని పట్టుకోవడం కోసము నేను పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాను. ఆంఖే ఆస్మాన్కి ఓర్, పైన ఆకాశం వైపు చూస్తూ నేను ఆ గాలిపటాన్ని పట్టుకోవడానికి ఏమీ ఆలోచించకుండా పరిగెత్తూ ఉన్నాను. ఔర్ మన్ ఉస్ ఆకాశగామి పదిక్కి ఓర్, అది ఆకాశం నుంచి కింద పడుతూ ఉంటే నేను ఆకాశం వైపు చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాను. జో మంద్ గతి సే జూమ్తా పతన్ కి ఓర్ చలా ఆ రహా థా, ఆ గాలిపటం ఏమైపోతుందంట, ఆకాశం నుంచి అది మెల్లగా కిందకి పడుతూ ఉంది, నేను మాత్రం ఆకాశం వైపు చూసుకుంటూ కళ్ళన్నీ ఆకాశం మీదకు పెట్టి ఏమి ఆలోచించకుండా, పక్కన ఏం జరుగుతుందా అనేటువంటిది ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాను. మానో కోయి ఆత్మ స్వర్గ సే నికల్కర్ విరక్త మనసే నయే సంస్కార గ్రహణ కర్నే జా రహీ హో, ఆ గాలిపటం మాత్రము ఆ స్వర్గం నుంచి తనకి ఇష్టం లేకుండా కిందకు వస్తూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. నేను మాత్రం ఏమి ఆలోచించాలా, పక్కన ఏం జరుగుతుంది అనేటువంటిది, కళ్ళు మాత్రం ఆకాశంలో పెట్టి ఆ గాలిపటాన్నే చూస్తూ నేను పరిగెత్తుకుంటూ దాన్ని పట్టుకోవడానికి వస్తున్నాను. बालकों की पूरी सेना लग्गे और जाड़दार बांस लिए उनका स्वागत करने को दौड़ी आ रही थी. అంతేకాదు, నేనే కాదు, బాలకోంకి పూరి సేన, పిల్లల సైన్యం మొత్తం కూడా లగ్గే ఔర్ జాడ్దార్ బాన్స్ లియే, కర్రలు, లగ్గే అంటే జాడ్ బాంబ్స్, లాగ్స్, జాడ్దార్ బాంబ్స్తో తయారు చేసినటువంటి స్టిక్స్ పట్టుకొని దాన్ని పట్టుకోవడానికి, దాన్ని స్వాగతించడానికి దౌడీ ఆ రహీ థీ, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. కిసీకో అప్నే ఆగే పీచేకి ఖబర్ నాతి, ఎవ్వరికి కూడా వెనక ఏం జరుగుతుంది, ఆగే పీచే, ముందేం జరుగుతుంది వెనక ఏం జరుగుతుంది అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అందరూ గాలిపటం వైపు చూస్తూ ఉన్నారు, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. సభీ మానవ్ ఉస్ పతంగ్ కే సాత్ హీ ఆకాశ్ మే ఉడ్ రహే థే జహా సబ్ కుచ్ సమతల్ హై, నా మోటార్ కారే హై, నా ట్రామ్, నా గాడియా. అందరూ ఆ గాలిపటంతో పాటు ఆకాశంలో పిల్లలందరూ కూడా పరిగెత్తూ ఉన్నారా, ఎగురుతూ ఉన్నారా గాలిపటంతో పాటు.
ఆకాశం మొత్తం కూడా సమతల్ ఫ్లాట్ గా ఉంది. అక్కడ మోటార్ కార్లు కానీ లారీలు కానీ రైళ్లు కానీ కార్లు కానీ ఇవేమి లేకుండా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఫ్లాట్ గా ఉన్నాయా? ఆకాశంలో పరిగెత్తుతూ ఉన్నామా గాలిపటంతో పాటు అన్నంత ఇదిగా అందరూ పరిగెత్తుతూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఏం చెప్తున్నారంటే ఒక హాస్టల్ నుంచి వాళ్ళ హాస్టల్ దగ్గర కొంచెం దూరంలో గాలిపటం అనేటువంటిది ఎగురుతూ అది తెగిపోయి కింద పడుతూ ఉంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నారు, ఆ గాలిపటాన్ని పట్టుకోవడం కోసము పరిగెత్తుతూ ఉన్నాడు ఏం ఆలోచించకుండా. ఆ అబ్బాయితో పాటు మిగతా వాళ్ళు కూడా కర్రలు తీసుకొని దాన్ని పట్టుకోవడానికి ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తుతూ ఉన్నారు. అంతేకాకుండా మనకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే పిల్లలు కూడా ఆకాశంలో గాలిపటంతో పాటు ఎగురుతూ ఉన్నారా అంత వేగంగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ లేఖ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఆ విధంగా తమ్ముడు పరిగెత్తూ ఉన్నాడు. సహసా బాయి సాహబ్ సే మేరీ ముఠభేడ్ హో గయి హై. ముఠభేడ్ హోనా కా అర్థం హై మిల్నా. దారిలో నేను పరిగెత్తూ ఉంటే మా పెద్దన్నయ్య కనపడ్డాడు. జో షాయద్ బాజార్ సే లౌట్ రహితే, బహుశా బాజార్ నుంచి వస్తున్నాడట్టుంది. నాకు మా అన్నయ్య ఎదురయ్యాడు. ఉన్హోనే వహీ హాత్ పకడ్ లియా ఔర్ ఉగ్ర భావ్ సే బోలే. నన్ను అక్కడే చేపట్టుకున్నాడు. और उग्र भाव का अर्थ क्या है, बहुत क्रोध भाव से, చాలా కోపంగా అంటున్నాడు. इन बाजारी लौंडों के साथ धेले के कनकव्वे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती? तुम्हें इसका भी कुछ लिहाज नहीं कि अब नीची जमात में नहीं हो बल्कि 8वीं जमाती में आ गए हो और मुझसे केवल एक दर्जा नीचे. आखिर आदमी को कुछ तो अपनी పొజిషన్ కా ఖయాల్ రఖనా చాహియే. చూడండి, నేను గాలిపటం కోసం పరిగెత్తూ ఉంటే మా అన్నయ్య బజార్ నుంచి వస్తూ నన్ను చూశాడు. ఇక అక్కడ నా చేయి పట్టుకుని చాలా కోపంగా అంటూ ఉన్నాడు. ఇన్ బాజారీ లౌండోంకే సాత్, బాజారీ లౌండోం అంటే ఈ బజారు పిల్లలతో, బజారు వెధవలతో, బజారుల్లో ఆడుకునేటువంటి పనికిమాలిన పిల్లలతో, ధేలేకే అర్థం బేకార్, ఈ వ్యర్థమైనటువంటి గాలిపటం కోసము, పనికిమాలిన ఈ గాలిపటం కోసము నువ్వు పరిగెత్తుతూ ఉన్నావా? తుమ్హే శర్మ్ నహీ ఆతి, నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పేసి మా అన్నయ్య ఒక్కసారిగా నా చేయి పట్టుకొని చాలా కోపంగా అంటున్నాడు. ఈ బజార్ పిల్లలతో ఈ వ్యర్థమైనటువంటి పనికిరాని గాలిపటం కోసము పరిగెత్తుతూ ఉన్నావా? నీకు సిగ్గుగా అనిపించడం లేదా? తుమ్హే ఇస్కా భీ కుచ్ లిహాజ్ నహీ కి అబ్ నీచీ జమాత్ మే నహీ హో. నీకు ఇప్పుడు కొంచెమన్నా గౌరవం అనిపించడం లేదా? ఇప్పుడు నువ్వు చిన్న క్లాస్లో ఉన్నావు అనుకుంటున్నావా? నీచీ జమాత్ అంటే కక్ష, చిన్న లోయర్ క్లాస్లో ఉన్నావు అనుకుంటున్నావా? బల్కి 8वीं జమాత్ మే ఆ గయే హో, ఇప్పుడు నువ్వు 8th క్లాస్లోకి వచ్చావు. 8वीं జమాత్ కా అర్థం 8th క్లాస్. వాళ్ళ అన్నయ్య ఏమో 9th క్లాస్, నువ్వు ఇప్పుడు 8th క్లాస్లో ఉన్నావు. ముజ్సే కేవల్ ఏక్ దర్జా నీచా హో, నువ్వు కేవలం ఇప్పుడు ఏక్ దర్జా నీచే హో, నాకంటే కేవలం నువ్వు ఒక క్లాసే తక్కువ, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడిని అనుకుంటున్నావా? ఇలా బజార్లో పిల్లలతో పాటు ఆ వ్యర్థమైనటువంటి గాలిపటం కోసం పరిగెత్తూ ఉన్నావు, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఆఖిర్ ఆద్మీకో కుచ్ తో అప్నీ పొజిషన్ కా ఖయాల్ రఖనా చాహియే. చివరికి మనిషికి తన యొక్క పొజిషన్ ఏంటి, తన యొక్క ఏ స్టేటస్లో ఉన్నారు అనేటువంటి దాని గురించి ఆలోచించాలి. నువ్వేమి ఇప్పుడు చిన్నపిల్లడివి కాదు, నాకంటే ఒక క్లాస్ మాత్రమే తక్కువలో ఉన్నావు. కనీసము నువ్వు ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు, ఏ స్టేటస్లో ఉన్నావు అనేటువంటిది కూడా ధ్యాన్ రఖనా చాహియే, ఖయాల్ రఖనా చాహియే, దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళ అన్నయ్య ఈ అబ్బాయి గాలిపటం కోసం పరిగెత్తుతూ ఉంటే ఆ బజార్లో అక్కడే చేపట్టుకుని ఇదంతా కూడా చెప్తూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు. ఏక్ జమానా తాకి లోగ్ 8वां दर्जा पास करके नायब तहसीलदार हो जाते थे. मैं कितने ही मिडिलीचियों को जानता हूँ जो आज अव्वल दर्जे के डिप्टी మేజిస్ట్రేట్ या सुपरिटेंडेंट हैं. చూడండి, ఏక్ జమానా తా, ఆ జమానా కా అర్థం ఏక్ సమయ తా, ఆ టైంలో లోగ్ 8वां దర్జా అంటే 8th క్లాస్, 8वां दर्जा पास करके 8th क्लास पास అయిపోయి नायब तहसीलदार हो जाते थे. नायब तहसीलदार का अर्थ है డిప్యూటీ కలెక్టర్లు అవుతున్నారు, 2nd గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అయిపోతున్నారు 8th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు. అలాంటిది నువ్వు బజార్లో ఇక పనికిమాలినటువంటి గాలిపటం కోసం పరిగెత్తూ ఉన్నావా? ఆ రోజుల్లో 8th క్లాస్ పాస్ అయిపోతేనే ఈ జాబ్ అనేటువంటిది వచ్చేది. ఇక్కడ చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు అన్నయ్య. సెకండ్ గ్రేడ్
కలెక్టర్ అయిపోతావు. మై కితనే హీ మిడిల్ చియోం కో జాంతా హూ, నాకు ఎంతమంది మిడిల్ చియోం అంటే 10th పాస్ అయినటువంటి వాళ్ళు నాకు ఎంతమంది తెలుసు. జో అవ్వల్ దర్జేకే, వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ క్లాస్ డిప్యూటీ మేజిస్ట్రేట్ సూపరింటెండెంట్లు అయిపోయారు. 10th క్లాస్ కనుక పాస్ అయిపోతే ఫస్ట్ క్లాస్ అవ్వల్ దర్జే అంటే ఫస్ట్ క్లాస్ డిప్యూటీ మేజిస్ట్రేట్లు సూపరింటెండెంట్లు అయిపోయారు. 8th క్లాస్ పాస్ అయిపోతే నాయబ్ తహసీల్దార్ అంటే సెకండ్ గ్రేడ్ కలెక్టర్స్ అయిపోవచ్చు. 10th క్లాస్ మిడిల్ చియోం అంటే 10th క్లాస్ కనుక పాస్ అయిపోతే ఫస్ట్ క్లాస్ డిప్యూటీ సూపరింటెండెంట్లు అయిపోవచ్చు. కితనే హీ 8वीं జమాత్ వాలే హమారే లీడర్ और సమాచార పత్రం కే సంపాదక్ హై, 8th క్లాస్ చదివినటువంటి ఎంతో మంది ఈరోజు గొప్ప గొప్ప నాయకులుగా అదేవిధంగా న్యూస్ పేపర్స్ యొక్క ఎడిటర్స్గా అయిపోయారు. ఎంతో మంది ఆ విధంగా అయిపోయారు. బడే బడే విద్వాన్ ఉన్కి మాతహతి మే కామ్ కర్తే హై और तुम उसी 8वें दर्जे में आकर బాజారీ లౌండోं के साथ काम कव्वे के लिए दौड़ रहे हो. చూడండి వాళ్ళ అన్నయ్య తిడుతున్నాడు. బడే బడే విద్వాన్, చాలా మంది గొప్ప గొప్ప ప్రొఫెసర్స్, ఉన్కి మాత్ హతి కా అర్థం ఉన్కే అధీన్, వాళ్ళ యొక్క కంట్రోల్లో వాళ్ళ యొక్క ఆదేశానుసారము పనిచేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కూడా వాళ్ళ యొక్క అధీనంలో పనిచేస్తూ ఉన్నారు. ఔర్ తుమ్ ఉసి 8वें దర్జే మే ఆకర్, నువ్వు ఇప్పుడు అదే 8th క్లాస్లో వచ్చావు, నువ్వు కూడా ఇదే విధంగా గొప్ప లీడర్ అయిపోవచ్చు, లేదా సెకండ్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిపోవచ్చు. 10th క్లాస్ కనుక పాస్ అయిపోతే ఫస్ట్ క్లాస్ డిప్యూటీ మేజిస్ట్రేట్ సూపరింటెండెంట్ అయిపోవచ్చు. నువ్వు ఇప్పుడు అదే క్లాస్లో ఉన్నావు, కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? 8th క్లాస్ కనుక పాస్ అయిపోతే నీకు ఈ పొజిషన్స్ అన్నీ కూడా నీకు వస్తాయి. నీ కింద ఎంతో మంది నీ అండర్లో పనిచేస్తారు. మాతహతి, నీ ఆదేశానుసారము ఎంతో మంది పనిచేస్తావు. కానీ నీవు ఈ బాజారీ లౌండోం కే సాత్, ఈ బజార్ పిల్లలతో కన్కవ్వేకి వెళ్ళి గాలిపటం కోసం పరిగెత్తుతున్నావు, నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పేసి అన్నయ్య అరుస్తూ ఉన్నారు. ముజే తుమ్హారీ ఇస్ కామ్ అక్లీ పర్ దుఃఖ్ హోతా హై, ముజే తుమ్హారీ ఇస్ కమ్ అక్లీ పర్ దుఃఖ్ హోతా హై. కమ్ అక్లీ అంటే నీ యొక్క తెలివి తక్కువతనానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తుమ్ జహీన్ హో, నువ్వు చాలా తెలివైనటువంటి వాడివి, నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్వి. ఇస్మే షక్ నహీ, అందులో సందేహం లేదు, నువ్వు చాలా తెలివైన వాడివి. లేకిన్ వహ్ జహన్ కిస్ కామ్ కా జో హమారే ఆత్మగౌరవ్ కి హత్యా కర్ డాలో, కానీ నీ తెలివంతా కూడా ఏం చేస్తున్నావు? వేస్ట్ చేస్తున్నావు. నీ ఆత్మగౌరవం మొత్తాన్ని కూడా హత్యా కర్ డాలే, కోల్పోతున్నావు. ఇలా బజార్లో ఎలా పడితే అలా ఇంకా చిన్నపిల్ల వాడి పనులు చేస్తున్నావు. నీ తెలివి తక్కువతనానికి నాకు చాలా బాధ వేస్తుంది. तुम अपने दिल में समझते होगे मैं भाई साहब से महज एक दर्जा नीचे हूँ और अब उन्हें मुझको कुछ कहने का हक नहीं है, लेकिन यह तुम्हारी गलत है. చూడండి, నీ మనసులో ఇప్పుడు అనుకుంటూ ఉన్నావేమో, నేను ఇప్పుడు భాయి సాహబ్ సే, మా అన్నయ్య కంటే మహజ్ ఏక్ దర్జే నీచే హూ. మహజ్ కా అర్థం సిర్ఫ్, కేవలము ఏక్ దర్జా నీచే హూ, ఒకే క్లాసు తక్కువగా ఉన్నాను. అబ్ ఉన్హే ముస్కో కుచ్ కహనే కా హక్ నహీ హై, ఇప్పుడు మా అన్నయ్యకు నాకు చెప్పేటువంటి అధికారమే లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. లేకిన్ యహ్ తుమ్హారీ గలత్ హై, కానీ అది నీ యొక్క పొరపాటు, నువ్వు అలా అనుకోవద్దు. నీ మనసులో నువ్వు అనుకోవచ్చు, నేను కేవలము మా అన్నయ్యకి నాకు ఒక్క క్లాస్ మాత్రమే తక్కువగా ఉంది, నేను పాస్ అవుతూ ఉన్నాను, మా అన్నయ్యకి ఇప్పుడు నన్ను ఏమి అనేటువంటి అధికారం లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అది చాలా పొరపాటు, ఆ విధంగా అనుకోవద్దు. मैं तुमसे 5 साल बड़ा हूँ और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ और परीक्षकों का यही हाल है तो निस्संदेह अगले साल तुम मेरे समकक्ष हो जाओगे और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ, लेकिन मुझमें और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुदा भी नहीं मिटा सकता. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఈ సెంటెన్స్ మొత్తం కూడా ఇక్కడ ఏమంటున్నారంటే, మై తుమ్సే 5 సాల్ బడా హూ, నేను నీకంటే కూడా 5 సంవత్సరాలు పెద్దవాడిని. ఔర్ చాహే ఆజ్ తుమ్ మేరీ హీ జమాత్ మే ఆ జాओ, నేను నీకంటే 5 సంవత్సరాలు పెద్దవాడిని. ఔర్ ఆజ్ తుమ్ మేరీ జమాత్ మే ఆ జాओ, ఒకవేళ నువ్వు నా క్లాస్లోకి నెక్స్ట్ ఇయర్ నాతో పాటుగానే వచ్చినా కూడా పరీక్షకుం కా యహీ హాల్ హై తో నిస్సందేహ్ అగలే సాల్, నిజంగా ఇదే జరిగింది సందేహం లేకుండా. అగలే సాల్ నెక్స్ట్ ఇయర్ తుమ్ మేరే సమకక్ష హో జాओगे, సమకక్ష అంటే ఇద్దరం కూడా ఒకే క్లాస్లోకి రావచ్చు. ఔర్ షాయద్ లేదా బహుశా
1 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఫెయిల్ అయిపోతే నేను 9th లో ఉంటాను, నువ్వు 10th కైనా వెళ్ళిపోవచ్చు. ముజ్సే ఆగే భీ నికల్ జావు, నాకంటే ముందుకైనా వెళ్ళిపోవచ్చు. నేను మళ్ళీ పొరపాటున దురదృష్టవశాత్తు నేను ఫెయిల్ అయిపోయినా కూడా నేను 9th క్లాస్ మళ్ళీ చదువుతాను. అప్పుడు నువ్వు నాకంటే ముందుకు వెళ్ళిపోయి 10th క్లాస్లోకైనా వెళ్ళిపోవచ్చు. లేకిన్ ముజ్మే ఔర్ తుమ్మే 5 సాల్ కా అంతర్ హై, నీకు నాకు మధ్య 5 సంవత్సరాల డిఫరెన్స్ అనేటువంటిది మాత్రం ఉంటుంది చూసారా. ఉసే తుమ్ క్యా, అది నువ్వేంటి, ఖుదా భీ నహీ మిటా సక్తా, అది భగవంతుడు కూడా ఆ డిఫరెన్స్, 5 సంవత్సరాల డిఫరెన్స్ అనేటువంటి దాన్ని పోగొట్టలేరు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నేను నీకంటే 5 సంవత్సరాల పెద్దవాడిని. నువ్వు ఒకవేళ అదృష్టం బాగుండి నాతో పాటు నా సమకక్ష 9th క్లాస్కి రావచ్చు, లేదా నీ అదృష్టం ఇంకా బాగుండి నువ్వు 9th నుంచి 10th వెళ్ళిపోవచ్చు. నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయి నేను 9th లోనే ఉండొచ్చు. అంటే అప్పుడు నువ్వు నాకంటే పెద్ద క్లాస్లో అయినా ఉండొచ్చు. అయినా సరే నీకు నాకు మధ్య ఉండేటువంటి ఆ 5 years గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నీవు కాదు కదా, ఆ భగవంతుడు కూడా దాన్ని తొలగించలేడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అన్నయ్య అతనికి హితోపదేశం చేస్తున్నాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. మై తుమ్సే 5 సాల్ బడా హూ ఔర్ హమేషా రహూంగా, నేను నీకంటే 5 సంవత్సరాల పెద్దవాడిని, అది ఎప్పటికీ ఉంటాను. హమేషా రహూంగా, ఎప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీకు నాకు మధ్య ఉండేటువంటి ఆ 5 years గ్యాప్ అనేటువంటిది అలానే ఉండిపోతుంది. ముజే దునియా కా ఔర్ జిందగీ కా తో కా జో तजुर्बा है तुम उसकी बराबरी नहीं कर सकते, चाहे तुम MA और DPhil और DLit ही क्यों ना हो जाओ. చూడండి ఏం చెప్తున్నాడు, నీకు నాకు 5 years గ్యాప్ అనేటువంటిది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ముజే దునియా కా और जिंदगी का जो तजुर्बा है, తజుర్బా का अर्थ है ఎక్స్పీరియన్స్. ఈ ప్రపంచం మీద అదేవిధంగా జీవితంలో నాకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్, ఈ 5 సంవత్సరాల డిఫరెన్స్లో నేను పొందినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, తుమ్ ఉస్కి బరాబరీ నహీ కర్ సక్తే, నువ్వు దాన్ని మాత్రము ఈక్వల్ చేయలేవు, ఆ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని. ఒకవేళ నువ్వు MA చదివినా, DPhil చదివినా, DLit చదివినా సరే నీకు నాకు మధ్య ఉండేటువంటి 5 years గ్యాప్ అనేటువంటిది తొలగిపోదు. అంతేకాకుండా నాకు ఈ ప్రపంచం మీద, ఈ జీవితం మీద ఉన్నటువంటి తజుర్బా, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రము నువ్వు పొందలేవు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ देखिए, समझ किताबें पढ़ने से नहीं आती, दुनिया देखने से आती हैं. చూడండి ఏం చెప్తున్నారు. సమజ్ का अर्थ है ఇంటెలిజెన్స్, తెలివి అనేటువంటిది పుస్తకాలు చదవడం వలన రాదు, దునియా దేఖ్నే సే ఆతీ హై, ప్రపంచాన్ని చూడటం వలన, ప్రపంచాన్ని చదివినప్పుడు మాత్రమే వస్తుంది. పుస్తకాలు చదివితే తెలివితేటలు అనేటువంటివి రావు అని చెప్పేసి చెప్తున్నారు. हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया और दादा भी शायद 5वीं 6वीं जमात के आगे नहीं गए, लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले, अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. చూడండి, బుక్స్ చదవటం వలన తెలివి అనేటువంటిది రాదు, ప్రపంచాన్ని చదివినప్పుడు మాత్రమే తెలివి అనేటువంటిది వస్తుంది. హమారి అమ్మ, మన మదరు, కోయి దర్జా నహీ పాస్ కియా, ఆమె ఏం చదువుకోలేదు, ఒక్క క్లాస్ కూడా చదవలేదు. ఔర్ దాదాబి, అదేవిధంగా మన గ్రాండ్ ఫాదర్ కూడా బహుశా 5-6 క్లాసులు మాత్రమే చదివాడు, 5-6 క్లాసుల కంటే పెద్ద చదువులు చదవలేదు. లేకిన్ కానీ హమ్ దోనోం చాహే, మనము ప్రపంచంలో ఉన్నటువంటి చదువంతా చదివినా మన అమ్మ తాతయ్యలను అర్థం చేసుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనము ఎగర్తించి మాట్లాడడానికి, వాళ్ళ చెప్పేటువంటి దాన్ని మనము ఒప్పుకోవాలి. అంతేకాని వాళ్ళను ఎదిరించి మాట్లాడేటువంటి అధికారము మనకు లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని మనము వినాలి. ఆ అధికారం అనేటువంటిది వాళ్లకు ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళు ఏం చదువుకోలేదు. మరి మనం ప్రపంచంలో ఉండేటువంటి చదువులన్నీ చదివినా కూడా అమ్మ తాతయ్యలకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకు రాదు. మనం చేసినటువంటి తప్పులను వాళ్ళు సరిదిద్దేటువంటి అధికారం అనేటువంటిది వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య తమ్ముడికి చెప్తూ ఉన్నారు. కేవల్ ఇస్లియే నహీ కి వే హమారే జన్మదాతా హై, కేవలము వాళ్ళు మనకు జన్మనిచ్చినటువంటి వారు అని చెప్పేసే కాదు, బల్కి ఇస్లియే కి ఉన్హే దునియా కా హంసే జ్యాదా తజుర్బా హై ఔర్ రహేగా. కేవలం వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకు చెప్పే అధికారం ఉంది అని చెప్పేసి అనుకోవద్దు. వాళ్ళు
మనకంటే ఈ ప్రపంచాన్ని ఎంతో చూశారు, వాళ్ళు ఎంతో అనుభవాన్ని పొందారు. అందువలన వాళ్ళు ఏమి చదువుకోకపోయినా కూడా వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి, అదేవిధంగా వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది కాబట్టి, మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది మనకు వినాలి, వాళ్ళకు చెప్పేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి ఆ అన్నయ్య ఇక్కడ తమ్ముడికి చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చదువుకోలేదు, కానీ వాళ్ళు ఎంతో అనుభవం పొంది ఉన్నారు, ఈ ప్రపంచాన్ని ఎంతో చూశారు. మనము మొత్తం చదివినా సరే వాళ్ళ ముందు మనము కేవలము చాలా చిన్నవాళ్ళము వాళ్ళ అనుభవం ముందు. अमेरिका में किस तरह की राज्य व्यवस्था है और 8वें हेनरी ने कितने ब्याह किए और आकाश में कितने नक्षत्र हैं, यह बातें चाहे उन्हें ना मालूम हो, लेकिन हजारों में ऐसी बातें हैं जिनके ज्ञान उन्हें हमसे और तुमसे ज्यादा है. చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళు చదువు లేకపోయినా సరే ఇక్కడ ఏం చెప్తున్నారు వినండి జాగ్రత్తగా. అమెరికా మే కిస్ తరహకి రాజ్య వ్యవస్థ హై, అమెరికాలో ఏం పాలిటిక్స్ జరుగుతుంది, రాజ్య వ్యవస్థ. రాజ్య వ్యవస్థ అర్థమే పాలిటీ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఏం రాజకీయం జరుగుతుంది. 8वीं हेनरी ने कितने ब्याह किए, 8వ హెన్రీ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆకాశ్ మే కితనే నక్షత్ర హై, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. యహ్ బాతే చాహే ఉన్హే నా మాలూమ్ హో, ఈ విషయాలన్నీ మన యొక్క అమ్మ తాతయ్య వాళ్ళకు తెలియదు. లేకిన్ హజారో మే ఐసీ బాతే హై జిన్కా జ్ఞాన్ ఉన్హే హమ్సే ఔర్ తుమ్సే జ్యాదా హై, కానీ ఇంకా ఎన్నో వేలాది విషయాలు వాళ్లకు తెలిసినటువంటి విషయాలు మనకు తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మనకంటే చాలా ఎక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవము మనకంటే ఎంతో ఎక్కువ. ఈ పుస్తకాల్లో విషయాలు వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ అమెరికాలో ఏం జరుగుతుంది, 8వ హెన్రీ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇలాంటి పుస్తకాల విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎన్నో విషయాలు మనకంటే వాళ్ళకి ఎక్కువ అనుభవాన్ని పొంది ఉన్నారు, ఎన్నో ఎక్కువ జ్ఞానాన్ని వాళ్ళు పొంది ఉన్నారు వాళ్ళ యొక్క అనుభవం ఆధారంగా అని చెప్పేసి ఎంతో చక్కగా ఇక్కడ వాళ్ళ అన్న తమ్ముడికి వివరిస్తూ ఉన్నాడు. ఒక క్లాస్ పాస్ అయినంత మాత్రాన అన్నీ వచ్చేసినట్టు కాదు, అనుభవం అనేటువంటిది, పెద్దల పట్ల గౌరవం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అన్న తమ్ముడికి తెలియజేస్తున్నాడు. ఓకే స్టూडेंट्स, नेक्स्ट पैरा देखिए. दैव ना करे आज मैं बीमार हो जाऊं तो तुम्हारे हाथ पांव फूल जाएंगे, दादा को तार देने के सिवा तुम्हें और कुछ ना सूझेगा, लेकिन तुम्हारी जगह दादा हो तो किसी को तार ना दे, ना घबराए, నా బద్హవాస్ హో. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా దాని గురించే చెప్తున్నారు. దైవ్ నా కరే, భగవంతుడు ఆ విధంగా చేయకుండా ఉండాలి, కానీ ఒకవేళ నేను గనక నాకు బీమార్ హో జాము, ఒకవేళ నాకు గనక ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోతే తుమ్హారే హాత్ పావ్ ఫూల్ జాయేగే, నువ్వు ఒక్కసారిగా ఉనికిపోతావు, నీ చేతులు కాళ్ళు ఆడవు, ఏం చేయాలో తెలియదు. అదే నీ ప్లేస్ లో దాదాకో తార్ దేనేకే సివా తుమ్హే ఔర్ కుచ్ నా సూజేగా, నాకు గనక ఆరోగ్యం బాగలేకపోతే నీ చేతులు కాళ్ళు ఉనికిపోతాయి, వెంటనే తాతయ్యకు టెలిగ్రామ్ ఇస్తావు, అంత తప్పించి నీకు ఏ ఆలోచన రాదు. లేకిన్ తుమ్హారీ జగహ్ దాదా హో, కానీ నీ ప్లేస్ లో గనక తాతయ్య ఉంటే తో కిసీకో తార్ నాదే, ఆయన ఎవరికి టెలిగ్రామ్ ఇవ్వరు, భయపడరు, ఎలాంటి భయం అనేటువంటిది లేకుండా వెంటనే ఏం చేస్తారంట, బదహవాస్ పరేషాన్ హైరాన్. చూడండి ఈ మీనింగ్ చూడండి, బదహవాస్ అర్థే పరేషాన్ హైరానా, అతను ఎలాంటి హైరానా పరేషాన్ అవ్వరు. అదే నువ్వైతే నాకు బాగలేకపోతే ఏం చేస్తావు, వెంటనే నీకు ఏం చేయాలో తెలీదు, కాళ్ళు చేతులు ఆడవు, వెంటనే తాతయ్యకి టెలిగ్రామ్ ఇచ్చేస్తావు, ఏం చేయాలో తోచకుండా ఉంటావు, భయపడిపోతావు. కానీ నీ ప్లేస్లో తాతయ్య కనుకుంటే ఆ విధంగా చేస్తారా, ఎవరికి టెలిగ్రామ్ ఇవ్వరు, ఏమీ భయపడరు, ఏమీ హైరాన్ అవ్వరు, ఏమీ పరేషాన్ అవ్వరు. పహలే ఖుద్ మరజ్ పహచాన్ కర్ ఇలాజ్ కరెంగే, వెంటనే ఆయన అయితే ఏం చేస్తాడు, ముందు వెంటనే మరజ్ కా అర్థం రోగాన్ని కనుక్కుంటాడు, దానికి ఇలాజ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తారు. ఉస్మే సఫల్ నా హుయే, ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి ఇప్పుడు వెంటనే తలనొప్పి జ్వరము వస్తే వెంటనే ఏం చేస్తాము, దానికి సంబంధించినటువంటి టాబ్లెట్ వేసుకోవడము ఏదో చేస్తాం, కానీ నీకైతే ఏం చేయాలో అర్థం కాదు, వెంటనే తాతయ్యకి టెలిగ్రామ్ ఇస్తాం. అదే తాతయ్య అయితే ఏం చేస్తాడు, ముందు రోగాన్ని పసిగడతాడు, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాడు. ఒకవేళ అందులో సఫల్ నా హుయే, ఒకవేళ అప్పటికీ తగ్గలేదనుకోండి, తో కిసి డాక్టర్ కో బులాయే, వెంటనే డాక్టర్ని పిలుస్తారు. బీమార్తో ఖైర్ బడీ చీజ్ హై, बीमारी तो खैर बड़ी चीज है.
ఆరోగ్యం సరిలేకపోవడం అనేటువంటిది చాలా పెద్ద విషయమే. హమ్ తుమ్తో ఇతనా భీ నహీ జాంతే కి మహీనే భర్ కా ఖర్చ్ మహీనా భర్ కైసా చలే. ఇక్కడ ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాడు. మనమైతే ఏం చేయలేము, వాళ్ళైతే వెంటనే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఇది చిన్న విషయం అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆరోగ్యము సరిగా లేకపోతే ముందు దానికి చిన్న ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తారు. ఒకవేళ అప్పటికి తగ్గపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ మనమైతే భయపడిపోతాము. ఇదే మరి అనుభవం అనేటువంటిది అని చెప్పేసి చెప్తున్నాడు. హమ్ తుమ్తో ఇతనా భీ నహీ జాంతే కి మహీనే భర్, నీకు నాకు అర్థం కావడంలా, మహీనే భర్ కా ఖర్చ్, మనకి వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, నెల డబ్బులన్నీ కూడా మహీనే భర్ కా ఖర్చ్ మహీనా భర్ కైసే చలే, నెల రోజుల డబ్బులన్నీ కూడా నెలంతా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది నీకు అర్థం కావడం లేదు. జో కుచ్ దాదా బేజ్తే హై, తాతయ్య ఏదైతే పంపిస్తున్నాడో ఉసే హమ్ 20-22 తక్ ఖర్చ్ కర్ డాల్తే హై, 20-22వ తారీఖు కల్లా మనం ఖర్చు పెట్టేస్తున్నాము. తిరిగి ఫిర్ పైసే పైసేకో ముహతాజ్ హో జాతే హై, మళ్ళీ డబ్బుల కోసము వేరే ఒకళ్ళను ముహతాజ్ హో జాతే హై, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉన్నాము. చూసామా మరి, డబ్బులు పంపిస్తుంటే డబ్బుల విలువ మనకు తెలియడం లేదు. వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, నెలంతా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది నీకేమన్నా తెలుస్తుందా? పంపించిన డబ్బు మొత్తాన్ని కూడా 20-22 తక్ ఖర్చు కర్తే హై, 20-22వ తారీఖు కల్లా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాము. తిరిగి మళ్ళీ డబ్బు కోసము మళ్ళీ వేరొకళ్ళను మళ్ళీ ఎప్పుడు పంపిస్తారా అని చెప్పేసి ఆధారపడుతున్నాం. నాస్తా బంద్ హో జాతా హై, డబ్బు అయిపోవడంతో టిఫిన్ ఆగిపోతుంది. దోబీ ఔర్ నాయి సే ముహ్ చురానే లగ్తే హై, దోబీ ఔర్ నాయి, వాషర్ మ్యాన్, బార్బరు, వీళ్ళకు మొహం చాటేసి తిరుగుతాం. ఎందుకని? వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది వస్తుంది మళ్ళీ మన నెల వచ్చేసరికి. लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं उसके आधे में दादा ने अपनी उम्र का बड़ा भाग इज्जत और नेकनामी के साथ निभाया और कुटुंब का पालन किया है जिसमें सब मिलकर 9 आदमी थे. చూసావా, కానీ మనం పెట్టినటువంటి ఖర్చులో సగం ఖర్చు ఆ వయసులో వాళ్ళ తాతయ్య మొత్తం కూడా కుటుంబం అవసరాల కోసము ఖర్చు పెట్టడం జరిగింది. అప్పట్లో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కలిసి ఎంతో ఇదిగా ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మనము వాళ్ళు పంపించినటువంటి డబ్బును మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అపనే హెడ్ మాస్టర్ సాబ్ హీ కో దేకో, మన హెడ్ మాస్టర్ సార్ని ఒకసారి చూడు. ఎంఏ హై, ఆయన ఎంఏ కంప్లీట్ చేశారు. కి నహి, అవునా కాదా? ఔర్ యహాకే ఎంఏ నహి ఆక్స్ఫర్డ్ కే, ఆయన ఇక్కడ ఎంఏ కాదు మన హెడ్ మాస్టర్ చేసింది, ఆక్స్ఫర్డ్ లో ఎంఏ కంప్లీట్ చేశారు. 1000 రూపాయే పాతే హై, ఆయనకి ఎంత వస్తుందంట? 1000 రూపాయే పాతే హై, 1000 రూపీస్ ఆయనకు శాలరీ వస్తుంది. లేకిన్ ఉన్కే ఘర్ కా ఇంతజాం కౌన్ కర్తా హై, కానీ ఆయన ఇంటిని మొత్తాన్ని కూడా ఇంతజాం, మెయింటెనెన్స్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ ఇంటి ఏర్పాట్లన్నీ కూడా ఎవరు చూస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాము. ఉన్కి బూడీమా, ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ యొక్క అమ్మగారు చేస్తున్నారు. హెడ్ మాస్టర్ సాహబ్ కి డిగ్రీ యహా బేకార్ హో గయి హై, హెడ్ మాస్టర్ సార్ యొక్క డిగ్రీ ఇక్కడ వేస్ట్ అయిపోయింది. పహలే ఖుద్ ఘర్ కా ఇంతజాం కర్తే తే, ఫస్ట్ లో అతనికి వచ్చినటువంటి శాలరీలోతో అతనే ఇంటిని నడిపేవాడు. ఖర్చు పూరా నా పడతా తా, డబ్బులు మొత్తం సరిపోయేవి కావు, ఖర్చు అయిపోయేవి, డబ్బులు సరిపోయేవి కావు. కర్జ్దార్ రహతే, ఆయన కర్జ్దార్ కా అర్థం రుణి, ఆయన అప్పు తీసుకొని మరి ఇంటిని నడపాల్సిన పరిస్థితి వస్తుంది. జబ్సే ఉన్కి మాతాజీనే ప్రబంధ్ అప్నే హాత్ మే లే లియా హై, ఎప్పుడైతే తన యొక్క అమ్మగారు ఇంటిని చూసేటువంటి బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నారో, జైసే ఘర్ మే లక్ష్మీ ఆ గయి హై, అప్పుడు ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడం జరిగింది. తో భాయిజాన్ యహ్ గురూర్ దిల్ సే నికాల్ డాలో కి తుమ్ మేరే సమీప్ ఆ గయే హై. చూసావా, ఇది ఎందుకని? ఆ హెడ్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారు, ఆక్స్ఫర్డ్లో డిగ్రీ కంప్లీట్ చేశారు, కానీ ఇంటిని ఏ విధంగా నడపాలో అతనికి తెలియలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క మదరు ఇంటిని నడపడం అనేటువంటిది స్టార్ట్ చేశారో అప్పుడు ఆ లక్ష్మీదేవి అనేటువంటిది వచ్చింది. ఆ అమౌంట్ మొత్తం కూడా సరిపోవడం జరుగుతుంది. అంటే అనుభవం అనేటువంటిది ఇక్కడ ఎంత మెయిన్ రోల్ పోషిస్తుంది అనేటువంటిది ఇక్కడ తమ్ముడికి అన్న చెప్పడం జరిగింది. అమ్మ నాన్నలు తాతయ్యలు వీళ్ళు ఏం చదువుకోకపోయినా కూడా మరి ఇంటిని ఏ విధంగా సర్దుతున్నారు. అప్పట్లో 9 మంది ఉన్నా సరే, కుటుంబం పెద్దదైనా సరే, వాళ్ళు ఏ విధంగా కుటుంబాన్ని ముందుకు తీసుకురాగలిగారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని అడ్జస్ట్ చేయగలిగారు, మరి ఎంత అనుభవం ఉంటే ఈ విధంగా చేయగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ రకరకాల ఎగ్జాంపుల్స్తో ఆ పెద్దన్నయ్య తమ్ముడికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇంకా చెప్తున్నారు. తో భాయిజాన్ యహ్ గురూర్
గురూర్ కా అర్థ హై యహ్ గమండ్, ఈ గర్వాన్ని నీ హృదయం నుంచి తీసేయి, నికాల్ డాలో కి తుమ్ మేరే సమీప్ ఆ గయే హో, నీకుండేటువంటి ఈ గర్వాన్ని తొలగించుకో. నేను మా అన్నయ్య దగ్గరికి వచ్చేసాను కదా, ఇప్పుడు మా అన్నయ్య 9th క్లాసు, నేను 8th క్లాసు, ఇప్పుడు మా అన్నయ్య నేను ఒకే క్లాస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అనేటువంటిది, ఆ యొక్క గర్వాన్ని నీ తల నుంచి దూరం తీసేయి తమ్ముడు. అబ్ స్వతంత్ర హో, నువ్వు ఇప్పుడు ఫ్రీ అయిపోయావు, ఇప్పుడు నేను ఎవరు చెప్పాల్సినటువంటి పని లేదు నాకు అనేటువంటి ఈ గర్వాన్ని తమ్ముడు దూరం చేసేయి. ఇప్పుడు మా అన్నయ్యకి దగ్గర వచ్చాను, మా అన్నయ్యకి నాకు చెప్పేటువంటి అధికారం లేదు అని చెప్పేసి, ఇప్పుడు నేను ఇండిపెండెంట్ వ్యక్తిని అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది మానేసేయి. మేరే దేఖ్తే తుమ్ బేరాహ్ నా చల్నే పావోగే, నేను చూస్తుండగా నువ్వు దారి తప్పుతాను అని అంటే నేను ఒప్పుకోను, పోనీను, నిన్ను దారి తప్పనివ్వను. మేరే దేఖ్తే తుమ్ బేరాహ్ అంటే సరైనటువంటి దారిలో కాకుండా, బేరాహ్ చెడు మార్గంలో నిన్ను వెళ్ళనివ్వను, ఇది నా బాధ్యత అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. అగర్ తుమ్ యోమ్ నా మానోగే తో థప్పడ్ దిఖాకర్ ఇస్కా ప్రయోగ్ భీ కర్ సక్తా హూ. చూడండి, అన్నయ్య చాలా సీరియస్ గా చెప్తున్నాడు. నువ్వు నీ గనక ఈ గర్వం గనక ఉంటే దాన్ని తొలగించుకో. నా దగ్గరికి వచ్చేసావు కదా, నా క్లాస్కి ఇప్పుడు ఒక క్లాస్ మాత్రమే తక్కువగా ఉన్నాను, ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి, మా అన్నయ్య నాకు చెప్పేటువంటి అధికారం లేదు అనేటువంటిది కనుక నీ మైండ్లో కనుకుంటే దాన్ని తొలగించేయి. నేను మాత్రం నిన్ను వదలను, నీవు సరి అయినటువంటి మార్గంలోనే వెళ్ళాలి, నువ్వు చెడు మార్గంలో నిన్ను వెళ్ళనివ్వను. అగర్ తుమ్ యోమ్ నా మానోగే, అప్పటికీ కనుక నీవు గనక వినకపోయావో అని తప్పటి దికాకర్, తప్పటికి అర్థం స్లిప్పర్, చెప్పు చూపిస్తూ చెప్తున్నాడు. ఇస్కా ప్రయోగ్ భీ కర్ సక్తా హూ, దీన్ని కూడా నేను ఉపయోగించగలుగుతాను. మై జాన్తా హూ తుమ్హే మేరీ బాతే జహర్ లగ్ రహీ హై, నేను చెప్పేటువంటి విషయం నీకు జహర్ విషంలాగా అనిపించవచ్చు, కానీ నేను నిన్ను తప్పుడు మార్గంలో వెళ్ళనివ్వను. ఒకవేళ నీవు గనక వినకపోతే చూడు తమ్ముడు అంటూ చెప్పు కూడా చూపిస్తున్నాడు, దీన్ని కూడా ఉపయోగించగలుగుతాను. అంటే ఇక్కడ అన్నయ్య గర్వంతో చెప్పడం లేదు, నీవు చెడు మార్గంలో వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో తమ్ముడికి హితోపదేశం చేస్తున్నాను. నువ్వు అప్పటికీ వినకపోతే దీన్ని కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది తమ్ముడు, కానీ నేను చెప్పేదంతా కూడా నీకు చెడుగా అనిపించవచ్చు, విషంలాగా అనిపించవచ్చు, కానీ నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పేసి అన్నయ్య తమ్ముడికి హితోపదేశం చేస్తున్నాడు. మై ఉన్కి ఇస్ నయి యుక్తి సే నతమస్తక్ హో గయా, మై ఉన్కి ఇస్ నయి యుక్తి సే, నేను మా అన్నయ్య యొక్క ఈ సంజానేకి క్రియాకో, నయి యుక్తి తన యొక్క తెలివితేటలకు నతమస్తక్ హో గయా, నతమస్తక్ హోనాక అర్థం నా ఓటమిని ఒప్పుకున్నాను. హార్ మాననా సిర్ జుకాలియా, నేను తల వంచాను, మా అన్నయ్య నా కోసం ఇంత మంచిగా చెప్తున్నాడు అని అప్పటి వరకు నాకున్నటువంటి ఆ కొద్దిపాటి గర్వాన్ని కూడా పూర్తిగా తొలగించాను. నేను తల వంచుకొని నిలబడ్డాను మా అన్నయ్య ముందు, నా యొక్క ఓటమిని ఒప్పుకున్నాను. నేను ఏదో క్లాస్ పాస్ అయిపోతూ వస్తున్నానని చెప్పేసి అనుకున్నాను, కానీ పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటిది, అదేవిధంగా పెద్దలకు మనకంటే ఎంత అనుభవం ఉంది అనేటువంటి విషయం నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు నేను మా అన్నయ్య ముందు తలదించుకున్నాను, నా ఓటమిని ఒప్పుకున్నాను, నేను ఎంత చిన్నవాడిని అనేటువంటి విషయాన్ని నాకు తెలిసి వచ్చింది. ముజే ఆజ్ సచ్ముచ్ అప్నీ లఘుతాకా అనుభవ హువా, లఘుతా ఈరోజు నా యొక్క చిన్నతనం, నేను ఇంకా ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాను, మా అన్నయ్య ఎంత మంచివాడు, నా కోసం చెప్తున్నాడు, నేను ఎంత తెలివి తక్కువగా నేను గర్వంగా ఉంటున్నాను అని చెప్పేసి నాకు తెలిసి వచ్చింది. ఔర్ భాయి సాబ్కే ప్రతి మేరే మన్మే శ్రద్ధ ఉత్పన్న హుయి, అంతేకాదు మా అన్న పట్ల నా మనసులో చాలా శ్రద్ధ అంటే ఇజ్జత్, గౌరవం అనేటువంటిది ఇంకా పెరిగిపోయింది, మా అన్నయ్య మీద గౌరవం అనేటువంటిది ఇంకా పెరిగిపోయింది. మైనే సజల్ ఆంకోన్ సే కహా హర్గిజ్ నహీ, సజల్ ఆంకోన్ సే, సజల్ ఆంక్ అంటే డ్రై వెట్ ఐస్ అంటే తడి కళ్ళతో, కళ్ళమటి నీళ్ళు వస్తూ ఉన్నాయి, సజల్ జల్ అంటే నీరు, సజల్ ఆ తడిచినటువంటి కళ్ళతో అంటే కంటి నుంచి నీరు గారుతూ నేను సమాధానం చెప్పాను. హర్గిజ్ నహి, ఎప్పుడూ చేయను అన్నయ్య, ఎప్పుడూ కూడా మీరు మీ ఆజ్ఞను శిరసావిస్తాను. కదాపి, హర్గిజ్ నహి కభీ, నెవర్, ఎప్పుడు కూడా నేను మీకు చెడు పేరు తీసుకురాను, నేను ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోను. ఆప్ జో కుచ్ ఫర్మా రహే హే,
वह बिल्कुल सच है और आपको उसके कहने का अधिकार है. आप जो कुछ फरमा रहे हैं, फरमाना అంటే जो कुछ कह रहे हैं, जो कुछ आज्ञा दे रहे हैं, మీరు ఏదైతే ఆదేశిస్తున్నారో वह बिल्कुल सच है, అది చాలా నిజమైనటువంటిది. और आपको उसके कहने का अधिकार है, మీకు చెప్పేటువంటి అధికారం కూడా ఉంది అన్నయ్య అని చెప్పేసి తమ్ముడు ఇదంతా కూడా చెప్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా తమ్ముడు చెప్పినటువంటి పారాగ్రాఫ్. తన ఓటమిని ఒప్పుకున్నాడు. అన్నయ్య ముందు తలదించుకొని మీరు తన యొక్క చిన్నతనాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేటువంటి దాన్ని అన్నయ్యకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అన్నయ్య మీద గౌరవం అనేటువంటిది ఇంకా పెరిగిపోయింది. తన యొక్క కన్నీళ్లతో అతను చెప్తూ ఉన్నాడు, అన్నయ్య మీరు చెప్పింది నిజంగా కరెక్టు, మీరు చెప్పడానికి పూర్తి అధికారాన్ని కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ గాలిపటం కోసం పరిగెత్తుతూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. ఇది వీడియో చాలా పెద్దదవుతుంది. బాయి సాహబ్ నే ముజే గలే లగా లియా, బ్రదరు నన్ను కౌగిలించుకున్నారు. గలే లగానా అంటే బ్రదర్ నన్ను కౌగిలించుకున్నారు. ఔర్ బోలే మై కన్ కవ్వే ఉడానే కా మనా నహీ కర్తా, నేను గాలిపటాల కోసము ఎగరేయద్దని చెప్పి నేను నిన్ను చెప్పడం లేదు, నిన్ను ఆపడం లేదు. మేరా బి జీ లల్చాతా హై, నాకు కూడా ఇష్టపడతాను, నేను కూడా నా మనసు కూడా కోరుకుంటుంది గాలిపటాలను ఎగరేయాలని చెప్పేసి. లేకిన్ కరూ క్యా, కానీ నేనేం చేస్తాను, ఖుద్ బేరాహ్ చలు తో తుమ్హారీ రక్షా కైసే కరు, నేనే చెడుదారిలో పడి నేను కూడా గాలిపటాలాట ఈ విధంగా గ్రౌండ్కి వెళ్ళేసి ఆడుకుంటూ ఉంటే, నేనే ఆడుతూ ఉంటే నిన్నెవరు కాపాడుతారు? నేనే ఆడుతూ ఉంటే నువ్వు కూడా ఆడుకుంటూ ఉంటావు, మరి నీకు ఎవరు చెప్తారు? నా మనసు కూడా ఆడుకోమని చెప్పేసి చెప్తూ ఉంటుంది, కానీ నేను పెద్దవాడిని కాబట్టి ఆడుకోలేకపోతున్నాను. ఒకవేళ నేను కూడా ఆడుతూ ఉన్నాను అనుకో, నేనే చెడు మార్గంలో వెళ్తూ ఉన్నాను అనుకో, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా ఆడుకుంటావు. ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇక్కడ మనం దూరంగా ఉన్నాము, అమ్మా నాన్నలకు దూరంగా ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము, నిన్నెవరు కాపాడతారు? యహ్ కర్తవ్య భీతో మేరే సిర్ హై, నీ బాధ్యత కూడా నా తల మీద ఉంది. యహ్ కర్తవ్య భీతో మేరే సిర్ హై, నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది, అందువల్లనే నేను ఈ విధంగా ఉంటాను. సంయోగ్ సే అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. నాకు కూడా మనసు కోరుకుంటుంది ఆడుకోవాలని చెప్పేసి, పిల్లలతో పాటు నేను కూడా గాలిపటాలు ఎగరేయాలని చెప్పేసి ఉంటుంది, అని నేను కూడా అలానే చేస్తే నువ్వేమైపోతావు, నీ బాధ్యత కూడా నా యొక్క తల మీద ఉంది అని చెప్పేసి అన్నయ్య చెప్పడం జరిగింది. లాస్ట్ పేరా చూడండి. సంయోగ్ సే ఉసీ వక్త్ ఏక్ కటా హువా కన్కవ్వా హమారే ఊపర్ సే గుజరా. సంయోగ్ సే అనుకోకుండా ఆ ఉపదేశం చెప్తూ ఉన్నాడు, యాక్సిడెంటల్ గా. ఇత్తిఫాక్, సంయోగ్ అంటే ఇత్తిఫాక్, అనుకోకుండా అదే టయానికి ఒక తెలిగినటువంటి గాలిపటము హమారే ఊపర్ సే గుజరా, మా పైనుంచి కింద పడుతూ ఉంది. ఉస్కి డోర్ లటక్ రహీతి, డోర్ అంటే దాని యొక్క దారం అనేటువంటిది వేలాడుతూ ఉంది. లడకోं का एक गोल पीछे पीछे दौड़ चला आता था. పిల్లల యొక్క గుంపు, గోల్ కా అర్థం సముదాయం, పిల్లల యొక్క సమూహం అంతా కూడా దాని వెనుక పరిగెత్తుతూ ఉన్నారు. బాయి సాహబ్ లంబే హైహి, చూడండి అక్కడ పిక్చర్లో కనపడుతూ ఉంది, వాళ్ళ పెద్దన్న చాలా హైట్ గా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉండటం వలన బాయి సాహబ్ లంబే హైహి. ఉచల్కర్ ఉస్కి డోర్ పకడ్లి ఔర్ బేతహాషా హాస్టల్ కి తరఫ్ దౌడే, మై పీచే పీచే దౌడ్ రహా థా. అన్నయ్య చాలా ఎత్తుగా ఉన్న వలన ఒక్కసారిగా ఎగిరి ఆ గాలిపటం యొక్క దారాన్ని పట్టుకున్నాడు. బేతహాషా, బేతహాషా కా అర్థం బినా ఇదర్ ఉదర్ దేకే, అటు ఇటు చూడకుండా హాస్టల్ వైపు పరిగెత్తుతూ ఉన్నాడు ఆ గాలిపటాన్ని తీసుకుని. నేను కూడా మై పీచే పీచే దౌడ్ రహాతా, నేను అంటే ఎవరు ఇక్కడ? తమ్ముడు కూడా వెనక, అన్నయ్య వెనక పరిగెత్తుతూ ఉన్నాడు. చూసారా ఇక్కడ చివరికి వాళ్ళ అన్నయ్య కూడా గాలిపటాన్ని పట్టుకొని తమ్ముడితో పాటు హాస్టల్ వైపు పరిగెత్తుతూ ఉన్నారు. చూసారా స్టూడెంట్స్, ఇది బడే భాయి సాహబ్ అనేటువంటిది. ఇక్కడ బడే భాయి సాహబ్, చోటే భాయి వీళ్ళిద్దరి యొక్క స్టోరీ అనేటువంటిది ఎంత చక్కగా చెప్పడం జరిగిందో. మనము చదువు ఎంత ఎత్తు చదివినా కూడా పెద్దలను గౌరవించడం అనేటువంటిది, తల్లిదండ్రులను గౌరవించడం అనేటువంటిది, మన యొక్క అన్నదమ్ములను గౌరవించడం అనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఎంతో ఎంత చదివినా కూడా జీవితంలో, ప్రపంచంలో అదేవిధంగా ఉన్నటువంటి అనుభవం అనేటువంటిది మనం సాధించలేము, అది కేవలము ఏజ్ ద్వారా మాత్రమే వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. తల్లిదండ్రులు మనకంటే పెద్దవారు,
వాళ్ళు ఏం చదువుకోకపోయినా కూడా వాళ్ళ వయసుకు మనం గౌరవం ఇస్తాము, వాళ్ళ యొక్క అనుభవానికి మనము గౌరవం అనేటువంటిది ఇస్తాము. కేవలము చదువు ద్వారా మాత్రమే మనకు అన్ని విషయాలు తెలుసు అని అనుకోవడము చాలా పొరపాటు అని చెప్పేసి ఇక్కడ ఈ బడే బాయి సాహబ్ అనేటువంటి లెసన్ ద్వారా ప్రేమ్చంద్ గారు ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, విన్నారు కదా ఈ క్లాస్ని. ఈ మొత్తం ఇందులో వచ్చినటువంటి ఈ 4 వీడియోస్ ఏవైతే ఉన్నాయో 4 వీడియోస్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి లైన్ని కూడా చూసుకుంటూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఆ పదాల యొక్క మీనింగ్స్ రాసుకుంటూ లెసన్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదేవిధంగా మీరు చూస్తున్నారు కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ గురించి నేర్చుకుందాము.